ఉరవకొండ నియోజకవర్గం గురించి నేను ఎంత చెప్తే తక్కువ బా. మన కేశవ్ అన్న 3 తరాలకి వారధిగా పనిచేసిన వ్యక్తి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి కేశవ్ అన్న. మన విజనరీ నాయకుడు బాబు గారి నాయకత్వంతో పనిచేసిన వ్యక్తి కేశవ్ అన్న. ఈ రోజు ఒక యువ నాయకుడిగా నేను అనేక పనులు చేయాలంటే ఒక అన్నగా నా వెనకాల నిలబడి నాతో పరిగెత్తే వ్యక్తి కేశవ్ అన్న. నాతో పరిగెడుతున్నారు, నా వెనకాల పరిగెడుతున్నారు నాకు తెలియట్లే. కేశవ్ అన్న నాయకత్వంలోనే నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈ రోజు శాసనసభలో కేశవ్ అన్న కనీసం మైక్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఎంత భయపడుతున్నారు చూడండి. అరే అసెంబ్లీ పులి కేశవ్ అన్న. అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉందండి. అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉంది. ఆ పిల్లి పేరేంటి తెలుసా? జిమ్ లాంటి జగన్. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. మన ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి చేసింది కేశవ్ అన్న. ఆనాడు శాసనసభ్యుడు కాకపోయినా ఎప్పుడు నా వెనకాల తిరిగి నాకు ఈ రోడ్డు కావాలి, ఆ సీసీ రోడ్ వేయించండి, ఆ తాగునీటి పథకం పూర్తి చేయమని ఎప్పుడు నన్ను వెంటాడేవారు. నేను శాసనసభలో మంత్రిగా ఉన్నప్పుడు బయటికి వచ్చి కనీసం టాయిలెట్కి వెళ్ళాలని రెడీగా ఉన్నాడు ఆయన కాగితాలు పట్టుకుని. ఇదిగో ఈ ఒక్క కాగితం సంతకం పెట్టు, ఈ పని అయిపోతుందని చెప్పి పని చేయించుకున్న వ్యక్తేనా. ఎప్పుడు లేని విధంగా, ఏ నియోజకవర్గం రాని విధంగా 890 కోట్ల రూపాయలు బాబు గారిని ఒప్పించి తీసుకొచ్చి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉరవకొండకి తీసుకొచ్చిన వ్యక్తి కేశవ్ అన్న. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం 10% పనులు పూర్తి చేయలేకపోయారు. లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది, ఆ నీరు ఈరోజు రైతులకు అందే పరిస్థితి. అది కూడా పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. ఆసుపత్రులు కట్టించారు. ఇంకో పక్కన దాదాపు 100 కిలోమీటర్ల రోడ్లు వేయించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కూడా అన్న శాంక్షన్ చేపించారు. సాగునీటి శాఖ ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా చేపించింది కేశవ్ అన్న. ఇట్లా చెప్పుకుంటా పోతే 3000 మందికి ఇల్లు పట్టాలు కూడా అందించిన వ్యక్తి కేశవ్ అన్న. అంతేకాదు ఎన్టీఆర్ గృహాల కింద రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోకి కేటాయించిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని 18,000 ఇల్లు ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత కేశవ్ అన్నది. ఈ సభాముఖంగా ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన విశ్వేశ్వరరెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రభుత్వాన్ని వచ్చి మాకు ఇది కావాలి, ఇది చేయండి అని మీరు అడిగారా? అంతెందుకు, ఇప్పుడు మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఉరవకొండ నియోజకవర్గానికి ఆనాడు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోమని ఏ నాడైనా అడిగాడా అని సూటిగా ఈ సభాముఖంగా ఆయన నేను ప్రశ్నిస్తున్నా. మనం చూస్తున్నాం ఆయన కొడుకు కలిసి ఎలా నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. దొంగ ఆధార్ కార్డులు అండి, దొంగ కాస్ట్ సర్టిఫికేట్లు, దొంగ పత్రాలు సృష్టించి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తున్నారు. ఉరవకొండ ప్రజలందరూ పిలిపిస్తున్నా, పారుపాటున ఈ ఎమ్మెల్యేని ఆయనతో ఉన్న కొడుకుని మీ ఇల్లు చూపించద్దండి. పొరపాటున చూపించద్దు. ఆ ఇల్లు నచ్చితే అయిపోయింది. పత్రాలు ఉండవు, ఏమి ఉండవు, ఆధార్ కార్డు కూడా డూప్లికేట్ చేస్తారు, మీ ఇల్లు స్వాహా చేస్తారు. ఇంకా భూములు ఎలా కొట్టేస్తున్నారో మనందరం చూసాం. ఇసుక ఏ విధంగా దొబ్బుతున్నారో మనందరం చూస్తున్నాం. ఇంకా జగన్ వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చాడండి. డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు. హంద్రినివా 36 ప్యాకేజ్ పనులు ఆనాడు నేను పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున చెప్పాడు. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చాడు. హంద్రినివా కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. అంతెందుకు, అన్నట్టు నా గుర్తున్న మేరకు 80,000 ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు జగన్ అన్నాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, కనీసం 8 ఎకరాలకి మీరు సాగునీరు అందించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా.